ఇంకెళ్ళింది సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు ఎవరు గుమ్మడుతున్నారు? తనుజ బొమ్మ. తనుజ గారు సుమన్ శెట్టి గారు నామినేషన్ జోన్లోకి వచ్చిన తర్వాత ఒకరికొకరు డిస్కషన్ చేస్తుంటే తనుజ ఉండి నాకు సుమన్ శెట్టి గారు నామినేషన్లోనే లేరు, లిస్ట్లోనే లేరు అని తనుజ అంటుంది. నాకు సుమన్ శెట్టి నామినేట్ చేయాలని లేదు అని చెప్తాను. సుమన్ శెట్టి లేదు నేనే నామినేట్ అయితే నా వల్లనే నేను పరిగెత్తలేకపోయినా నా వల్లనే నామినేషన్ జోన్లోకి వచ్చేదని సుమన్ శెట్టి అంటారు. సంజన గారండి ఇవన్నీ కాదండి, మీరు ఒకరు నామినేట్ చేయాలనుకుంటున్నారు, చేయాలి ఖచ్చితంగా మీరు పాయింట్స్ పెట్టాలి. సుమన్ శెట్టి గారు ఎందుకు ఉండకూడదు, మీరు ఎందుకు ఉండాలని తనుజ అడిగింది. సంజన గారండి సుమన్ శెట్టి గారు కూడా మీరు కూడా తనుజ ఎందుకు ఉండకూడదు, మీరు ఎందుకు ఉండాలో నాకు చెప్పండి, దాన్ని బట్టి ఇప్పుడు ఎవరినొకరే నామినేట్ చేయాలి కాబట్టి ప్రాసెస్ జరగాలి కదా అని సంజన గారు అన్నారు. తనుజ ఉండి నేను ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకుంటాను, నేను ఏదైనా హౌస్లో ఏదైనా సిచ్యువేషన్స్ నా గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడతాను, ఖచ్చితంగా నేను ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతాను. సుమన్ శెట్టి గారు అలా కాదు. సుమన్ శెట్టి గారు ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు ఉండాలో, ఏది మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో అట్లనే మాట్లాడతారు. కాకపోతే నేను ప్రతి దాంట్లో ప్రతి విషయంలో స్టాండ్ తీసుకొని మాట్లాడతా, ప్రతి సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటా, ఏదైనా నేను యాక్టివ్గా చేస్తాను. కానీ సుమన్ శెట్టి గారు ఎంతో కొంత ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం నాకన్నా అలా అంతా నామినేషన్స్ నాకద్దు అని సూచనలకు పరుగు పెడుతున్నారు తప్ప కరెక్ట్ పాయింట్స్ పెడితే అసలు అవతల నోటి నుంచి అసలు మాట కూడా రాదు. అట్లా ఒక్క పాయింట్ అయినా సరే పర్ఫెక్ట్గా పెడితే అవును ఇది నా తప్పే అనేటట్టు మాట్లాడితే ఈజీగా నామినేషన్ చేయొచ్చు. అసలు నేను ఎవరిని నామినేట్ చేయకూడదు, నేను అసలు తప్పించుకోవాలని చూస్తున్నాను తప్ప ఎవరు తప్పు చేసారో ఏం కథ అని ఎవరికి లేదు. అసలు అందరూ సేఫ్గానే ఆడుతున్నారు. ఇప్పుడు సుమన్ శెట్టి తనది ఉండి నేను నామినేట్ అవుతా అసలు ఏంది నాకు అర్థం కావట్లేదు. అంత ఏం పంచారు బాబు, అసలు వీళ్ళకి ఉండే పాయింట్స్. కాకపోతే సుమన్ గారు కూడా అమాయకంగా ఉండడం వల్ల కానీ దానివల్ల కానీ అందరూ సుమన్ అమాయకుడు పాపం అనేటట్టు మాట్లాడుతారు. సరే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అమాయకుడే కానీ కొంచెమైనా పాయింట్స్ పెట్టాలి కదా. తనుజ అన్ని రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు గొడవ పడింది చిన్న దానిలకు, కర్రీ కోసం కానీ దేనికోసం